జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంబెరుమాన్ తిరువడిகளே శరణం, ఆచార్య తిరువడిகளே శరణం, అమ్మాళ్ళవారి తిరువడిகளే శరణం, అడియన్ రామానుజదాసి. మీ అందరికీ కూడా భయపడక్కర్లేదండి. మనమందరం, మీరందరే కాదు, నేను కూడా భయపడక్కర్లేదు. మనం ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకుని చక్కగా అదృష్టవంతులు అవుదాం. అది కూడా పరిహారాలంటే మనకిష్టం వచ్చిన పరిహారాలు కాదండి. భగవంతుడు మనం ఏం చేసినా సరే భగవంతుడిని పట్టుకుని భగవంతుడిని ఆరాధించుకుంటూ చక్కగా మనం గట్టెక్కాలి. అంటే మనం సుఖంగా ఉండాలి, మన బిడ్డలు సుఖంగా ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే మనశ్శాంతిగా ఐశ్వర్యంతో జీవించాలి. అది ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు ఒక చక్కటి పరిహారం చెప్తాను. అలాగే రేపు వచ్చేటప్పటికి మే నెలలో 11, 12 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి, అలాగే ఫోన్ అపాయింట్మెంట్. పరిహారం అని అంటే కలియుగంలోనండి మనం ఎన్నో రకాల కష్టాలు పడుతుంటాం. అందులోనూ ఇప్పుడు క్రోధినామ సంవత్సరం వచ్చింది, చాలా ఇబ్బందులు పడతాం అనేసి అంటున్నారు. క్రోధినామ సంవత్సరమే కాదండి, మనం భూమి మీద ఉన్నంత వరకు కూడా మన జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలి అని అంటే కనుక కొన్ని భగవంతుణ్ణి ఆరాధించే భక్తుణ్ణి కనుక పట్టుకున్నట్టయితే మనం ఈజీగా గట్టెక్కగలుగుతాం. ఏంటి అని అంటే ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి కలియుగం అయ్యే వరకు కూడా నేను రాను. శ్రీరామచంద్రుడు అవతారం చాలించేసేటప్పుడు ఆంజనేయ నువ్వు కూడా వచ్చేస్తావా అంటే, రాను స్వామి, మీరు ఉంటే ఒకటి, మీ నామం ఉంటే ఒకటి కాదు నాకు. మీరు అవతారం చాలించిన మీ నామం ఉన్నంత వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను అనేసి, మిమ్మల్ని ఎవరైనా సరే ఏదైనా కోరితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆ కోరిక నేను తీరుస్తాను స్వామి అనేసి ఆంజనేయ స్వామి రాముల వారితోటి చెప్పారంట. అందు గురించి మనకి ఏ కష్టం వచ్చినా, కలియుగంలో మానవులకి ఎన్నో రకాల కష్టాలు ఉంటాయండి. కాబట్టి ఆ కష్టాలు న్యాయమైన కష్టాలు అయితే కనుక ఈజీగా మనం తప్పించుకోవచ్చు. ఏంటి అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైంది, ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టమైన రాముల వారికి ఇష్టమైన హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మనం ఈ కష్టాల్లో న్యాయమైన కష్టాలని మనం కోరికలను తీర్చుకోవచ్చు. ఎలాగా అని అంటే ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడైనా సరే శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్ళిన పాడ్యము మొదలుకొని మీరు పౌర్ణమి వరకు వచ్చేదాన్ని శుక్లపక్షం అంటారు. అలాగే మీకు అంటే శుక్లపక్షంలో మొదలు పెడితే చాలా మంచిది. లేదు నాకు చాలా ఇదిగా ఉంది, నేను చెయ్యాలనుకుంటున్నాను అంటే మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి. కానీ మొదలు పెట్టేటప్పుడు ఎప్పుడు మొదలు పెడతారంటే శనివారం కానీ మంగళవారం కానీ మొదలు పెట్టండి. ఎన్నిసార్లు చెయ్యాలి అంటే 108 సార్లు పారాయణం చేయండి. లేదమ్మా నేను 1008 సార్లు చేస్తానంటే ఇంకా అదృష్టం అండి. అయితే మీరు లెక్క వేసుకోండి, ఇప్పుడు 9 రోజుల్లో 108 సార్లు పారాయణం చేస్తారా, లేదు 16 రోజుల్లో 1008 సార్లు పారాయణం చేస్తారా అన్నది మీరు గుర్తుంచుకుని లెక్క వేసుకుని ఏ రోజు ఎన్ని సార్లు పారాయణం చేయాలి అన్నది ఒక పుస్తకం పెట్టుకుని అక్కడ పెట్టుకోండి. అయితే ఏం చెయ్యాలి అంటే మంగళవారం కానీ శనివారం కానీ అంటున్నాను కదా, ఏదైనా ఒక్క కోరిక కోరుకోండి. ఒక్క కోరిక కోరుకుని చక్కగా దేవుడి మందిరంలో మీరు మొదలు పెట్టే రోజు నాడు విఘ్నేశ్వరుడి ఆరాధన చేయండి. స్వామి నేను ఇలాగా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాను కాబట్టి ఆంజనేయ స్వామి నా కోరికను త్వరగా తీర్చేటట్టు చూడు స్వామి అనేసి ఈయనకి మీరు 16 నామాలతోటి గరికతోటి పూజ చేసుకుని తర్వాత ఆయనకి కొంచెం బెల్లం ముక్క పెట్టి ధూపదీప నైవేద్యాలు విఘ్నేశ్వరుడికి చూపించి ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకుని ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసుకోండి. ఆంజనేయ స్వామి అష్టోత్తరం చేసుకునే ముందు రాముల వారిని తలుచుకోవాలి. రాముల వారికి అష్టోత్తరం కానీ సీతాదేవికి కానీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చేసుకుని ఆ తర్వాత మీరు హనుమాన్ చాలీసా పారాయణం మొదలు పెట్టండి. ఈ పెట్టేటప్పుడు ఏం చేస్తారు అంటే స్వామి వారికి కంపల్సరిగా ప్రసాదం ఏంటి అంటే అరటి పళ్ళు కానీ లేదంటే కొబ్బరికాయ కానీ అప్పాలు కానీ గారెలు కానీ ఇవి తమలపాకులు కానీ ఇవంటే చాలా ఇష్టం కాబట్టి అవి పెట్టండి.
మీ ఇష్టం, రోజు పెట్టినా పర్వాలేదు, లేదంటే మీకు ఓపిక ఉన్నప్పుడు ఏది పెట్టాలనుకుంటే అది పెట్టండి. అలాగే పక్కన ఏం చేస్తారంటే ఒక వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం మీద తాంబూలం పెట్టండి. చక్కగా తమలపాకు 2 అరటిపళ్ళు పెట్టి అందులోకి సీతారామ లక్ష్మణులతో సహా ఆంజనేయ స్వామిని ఆవాహన చేసుకుని అక్కడ కూర్చోబెట్టే అన్న భావన చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇవన్నీ పూజ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తారంటే హనుమాన్ చాలీసా అయిపోయాక ఆ వేళ మీరు 11 సార్లు 16 సార్లు అనుకుంటారు కదా, అంటే లెక్క వేసుకుంటారు కదా, అయిపోయిన తర్వాత ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసిన తర్వాత ఈ ఆసనంలో కూర్చున్న స్వాముల్ని మళ్ళీ మీరు యథాస్థానానికి వెళ్ళమనేసి ఇచ్చేయండి. ఇలా చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే బ్రహ్మచర్యం పాటించండి. అలాగే ఒంటిపూట భోజనం చేయండి. మీ ఇష్టం, పగలు తింటారా రాత్రి తింటారా తినండి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మ్యాక్సిమం అంటే కింద పడుకుంటే చాలా మంచిది, నాన్ వెజ్ తినకండి. అలాగే అన్ని రోజుల్లోనూ కూడా మీ దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, రాముల వారి ఆలయం కానీ, లేదు వెంకటేశ్వర స్వామి ఆలయం అయినా పర్వాలేదు, వెళ్ళి కాసేపు అయినా అక్కడ కూర్చుని ఒక్క 4 ప్రదక్షిణాలు చేసి మీ మనసంతా ఎవరి మీద ఉండాలంటే ఆంజనేయ స్వామి మీద. ఆ తర్వాత అన్ని రోజులు కూడా ఆంజనేయ స్వామికి రాముల వారికి సంబంధించిన ఏవైనా కథలు, రామాయణం వినడం కానీ, ఆంజనేయ స్వామి చరిత్ర వినడం కానీ ఇలాంటివి గనక చేశారనుకోండి, మీరు ఎన్ని రోజులు మీరు పారాయణం చేస్తున్నారో మీ జీవితం టోటల్గా మారిపోద్దండి. అసలు అంతకు ముందు ఉన్న జీవితానికి ఇప్పుడు జీవితానికి చాలా మార్పు వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏంటి నేనేనా ఎలా మారానా, నాకు ఈ కష్టమేనా, ఎంతలా తీరిపోయిందా అని. అంటే అది మీ గొప్పతనం కాదు, మీరు భక్తిగా మీరు పువ్వులు పెడతారో పళ్ళు పెడతారో ఇవన్నీ తర్వాత అండి. కానీ మనసు అనేది ఎలా ఉండాలంటే సాక్షాత్తు ఆ సీతారామచంద్రుడు, లక్ష్మణుడు, భరతుడు, తర్వాత ఆంజనేయ స్వామి వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు అన్న భావనతోటి, చాలా ప్రేమతోటి వాళ్ళకి అక్కడ పువ్వు పెట్టినా లేదంటే అర్చన చేసిన ఆ మంత్రాలు చదువుతున్న చాలా భక్తితోటి చాలా ప్రేమతోటి కళ్ళమ్మట మీరు గనక స్పందించినట్టయితే, మనసు స్పందించినట్టయితేనండి కళ్ళమ్మట నీళ్లు వచ్చేటట్టుగా ఉంటుంది అన్నమాట మనకు భక్తి అనేది. అలా ఉండాలి. మీరు ఎన్ని పెట్టినా భగవంతుడు స్వీకరించడండి. మన మనసు అనేది పుష్పాన్ని ఆయన పాదాల దగ్గర పెడుతున్నామా, వీడు ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు, ఎంత శ్రద్ధగా మంత్రాన్ని చదువుతున్నాడు అన్నదే భగవంతుడు చూస్తాడు. కాబట్టి మీ కష్టం తీరాలి అంటే నేను చెప్పినట్టు గనక మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. పోనీ ఇదంతా కాదు, నేను 40 రోజులు రోజుకి 11 సార్లు లెక్కల్లో చేస్తానని చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏ కష్టంలో ఉన్నారో ఆ కష్టంలోంచి ఈజీగా ఆంజనేయ స్వామి బయటికి తీసుకొచ్చేస్తారు. ఎందు గురించి అని అంటే ఆయనకి అంత ఇష్టం రాముల వారిని. అలాగే హనుమాన్ చాలీసా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం అన్న మంత్రాన్ని కంపల్సరిగా మనం పారాయణం చేయాలి. అలా చేసి మీరు చూడండి, ఎంతటి కష్టాన్నైనా సరే జయించి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ఉన్న కష్టాలు తొలగించుకోవాలి అని అంటే భగవంతుణ్ణి పట్టుకోవాలి. ఈ భగవంతుణ్ణి పట్టుకుంటం వల్ల మన కర్మ అనేది తొలగుద్ది. ఇప్పుడు ఇన్నిసార్లు మీరు మంత్ర పారాయణం చేస్తున్నారు కదా, ఇది ఏంటి అని అంటే మనకు తెలిసి తెలియక ఏ జన్మలోనో మనం చేసుకున్న కర్మలు మనల్ని వెంటాడటం వలన దారిద్ర్యంతోటో, ఆరోగ్యం సహకరించుకో, లేకపోతే ఇంట్లో కొన్ని సమస్యలతోటో, కొన్ని పనులు అవ్వకో మనం విసుగుపోయి ఉంటాం. ఈ మంత్రాలు ఎప్పుడైతే మీరు చదువుతూ ఉంటారో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి చక్కగా ఈజీగా మీ జీవితం మంచి ఉచ్చస్థితికి వెళ్ళడం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలన్నదే నా కోరిక. అలాగే మీరు ఏంటి క్రోధినామ సంవత్సరంలో ఏమైపోతామో ఏంటో అన్న బెంగ కొంతమందికి చాలా ఉంది. ఏం పర్వాలేదు. కాబట్టి ఇలాగ మనం ఆరాధించుకుంటూ చక్కటి అదృష్టాన్ని పొందుదాం. అలాగే మీకు ఏ సమస్య ఉన్నా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆ కష్టాన్ని తీర్చుకుంటారని, ఆంజనేయ స్వామి రాముల వారితో సహా మీ కష్టాన్ని తీరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.